వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణ సందిగ్ధంలో పడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఆడేందుకు భారత్ పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టాల్సి ఉంటుంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్ పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయమై ఇరు దేశాల మధ్య మాజీ క్రికెటర్ల సూచనలతో పాటు పీసీబీ చీఫ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. 2008 నుంచి భారత జట్టు ఇంతవరకు పాకిస్తాన్ వెళ్లలేదు. కానీ పాకిస్తాన్ గత ఏడాది వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు వచ్చి సేఫ్గా తిరిగి వెళ్లింది. ఆదివారం రోజు బీసీసీఐ తమ నిర్ణయాన్ని తెలియపరుస్తూ పాకిస్తాన్కి వెళ్లబోమని అంతర్జాతీయ క్రికెట్ మండలికి మెయిల్ ద్వారా పంపిన సమాచారాన్ని పాకిస్తాన్ బోర్డు ధృవీకరించింది. ఈ నిర్ణయానికి ముందే పీసీబీ చీఫ్ మెక్సిన్ నక్వీ మాట్లాడుతూ భారత జట్టు ఖచ్చితంగా పాకిస్తాన్ రావాలని, ఒకవేళ భారత్ రాకపోతే కేవలం భారత జట్టుకు వేరే దేశాల్లో సపరేట్గా మ్యాచ్లు నిర్వహించడం కుదరదని వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఇప్పుడు పాకిస్తాన్ భారత్ను డిమాండ్ చేసే స్థానం లేదని, ఒకవేళ భారత్ కనుక ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోతే పాకిస్తాన్కు భారీ నష్టం వస్తుందని గుర్తు చేశాడు. ఎందుకంటే ప్రేక్షకులందరూ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ల కోసం ఎక్కువ స్టేడియాలకు వస్తారు కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని పాకిస్తాన్ బోర్డు సామరస్యంగా వ్యవహరించి భారత ప్రభుత్వం కోరుకున్నట్లు చేస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. అలా కాకుండా పాక్ మాజీలు ఆవేశంగా భారత్ను ఖచ్చితంగా రావాలని ఒత్తిడి చేస్తే భారత్ లేని ఛాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్ అవడం ఖాయం. ఇక్కడ పాకిస్తాన్ బోర్డు కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఆసియా వన్డే కప్ 2023 హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మ అక్కడ పంపించలేదు. ఐసీసీ అంగీకారంతో తమ మ్యాచ్ను టీమిండియా శ్రీలంకలో ఆడింది. కాబట్టి ఇప్పుడు పాక్ కూడా ఇలాంటి సొల్యూషన్ జాగ్రత్తగా వాడుకుని భారత్ కోసం వేరే వేదికలపై మ్యాచ్ నిర్వహించాలని ఆశిద్దాం. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.